హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య ప్రదీప్ ఛానల్. ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ చపాతీ చూపిస్తున్నాను. ఇది చాలా హెల్దీ, టేస్టీ, కుకింగ్ ప్రాసెస్ కూడా ఈజీ. లెట్స్ గెట్ ఇన్ టు ప్రాసెస్. ఇనిషియల్గా ఒక మీడియం సైజ్ సొరకాయ తీసుకొని గ్రేట్ చేసి పెట్టుకోండి. అందులోకి నేను ఒక పావు గోధుమ పిండి యాడ్ చేశాను, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ యాడ్ చేయండి. మనం ఇందులోకి చిల్లీ పేస్ట్ అన్నీ యాడ్ చేసుకుంటాము. అది ఎలా చేసుకోవాలో చూసేసేయండి. మిక్సీలో ఒక 4 గ్రీన్ చిల్లీస్, కొంచెం జింజర్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇందులోకి సాల్ట్, జీరా కూడా యాడ్ చేసుకోండి. నేను చూపించడం మిస్ అయింది. అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిలోకి యాడ్ చేసేయండి. కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర, ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా చపాతీ పిండిలాగా ముద్ద చేసి పెట్టుకోండి. ఒక టిప్ ఏంటంటే, సొరకాయ మనం గ్రేట్ చేసిన తర్వాత ఎక్కువ వాటర్ వచ్చేస్తూ ఉంటుంది కదా. ఇన్ కేస్ చపాతీ పిండి కన్సిస్టెన్సీనా బాగా లూజ్ అనిపిస్తుంది, ఇంకొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకొని పిండి తిక్కడానికి సరిపడే కన్సిస్టెన్సీగా చేసుకోండి డో. అండ్ తర్వాత ఇలా బాగా రోల్ చేసుకోండి. చపాతీని రోల్ చేసుకునే లోపల మనం చపాతీ ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోండి. ఒకవేళ పెద్ద చపాతీ రోల్ చేసుకోవడం కష్టం అనిపిస్తే స్మాల్ సైజ్ చపాతీస్ చేసుకోండి. ఇది బాగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం 2 సైడ్స్ మంచిగా ఫ్లిప్ చేసుకొని కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే అన్నీ పచ్చి వేసాం కదా, కొంచెం బాగా కుక్ చేసుకుంటేనా తినడానికి టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడు రొటీన్గా చేసుకునే సేమ్ చపాతీస్ కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేస్తే బాగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ సొరకాయ అనేది వాటర్ కంటెంట్ కాబట్టి మోర్ క్యాలరీస్ ఉండవు, హెల్త్కి మంచిది. వీ కెన్ ట్రై న్యూ టేస్ట్ యాజ్ వెల్. రియల్లీ టేస్ట్ గుడ్. చాలా సాఫ్ట్గా బాగుంటుంది అనమాట. పిల్లలకైనా పెద్దలకైనా బాగా నచ్చుతుంది. అండ్ ఇలా 2 సైడ్స్ మంచిగా కాలాలన్నమాట. ఫ్లిప్ చేసుకుంటూ కొంచెం నార్మల్ చపాతీస్ కంటేనూ కొంచెం నిదానంగా టైం పడుతుంది కాలడానికి. ఇంత అయిపోయిన తర్వాత పిల్లలకి ఇలాగే సర్వ్ చేసి ఇచ్చేయచ్చు. ఎందుకంటే ఆల్రెడీ చిల్లీ పేస్ట్ వేసాం కాబట్టి. ఒకవేళ కావాలంటే కొంచెం కర్డ్, మీకు ఇష్టమైన పికిల్ పెట్టుకొని సర్వ్ చేసుకోండి. రియల్లీ టేస్ట్ గుడ్. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు నచ్చితే ఎలా వచ్చిందో ప్లీజ్ డూ కమెంట్ ఫర్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more interesting videos, please stay tuned to my channel. Thank you. Bye.